ఎప్పటికప్పుడు దేవుని దగ్గర అడగాలి. దేవా, నాకు బుద్ధిని దయచేయము, జ్ఞానము దయచేయము, నాలో ఉన్న బుద్ధిహీనత బలహీనత తొలగించుమని దేవుణ్ణి వేడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన బుద్ధిహీనత, మన బలహీనత, ఇంకొక రకంగా చెప్పాలంటే మన తెలివి తక్కువ తనం వాడికి ఆయుధం. అజ్ఞానం ఒక ఆయుధం. సంబంధిత అంశాలను గురించిన సబ్జెక్టు మనకి లేకపోవడం సైతానికి ఒక ఆయుధం అయితే, తెలిసి కూడా కొన్నిసార్లు మన తెలివి తక్కువతనంతో మనం చేసే పనులు సైతాని గడికి ఆయుధాలు అవుతాయి. వాటినే తీసుకొని దరివేస్తుంటాడు మనకోడు. ఏం చెప్పాను? మన తెలివి తక్కువతనము వాడికి ఒక ఆయుధంగా మారిద్ది అని చెప్పాను నేను. అందుకే మీరు చురుకుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. తెలివి తక్కువతనంతో ఉండొద్దు, చురుగ్గా ఉండండి అని. ఇప్పుడు తెలివి తక్కువతనం ఏందో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. సైతాను గాడికి మన మీద అధికారం ఇచ్చాడా, లేకపోతే మనకి సైతాను మీద అధికారం ఇచ్చాడా? సరిగ్గా చెప్పాలి మీరు. డౌట్ లేదుగా? ఎక్కడుంది బైబిల్లో? మీరందరూ చెప్పారు మనకు సైతాను మీద అధికారం ఇచ్చాడు కానీ వాడికి మన మీద అధికారము లేదు అని చెప్పేశారు మీరు. అది ఎక్కడుంది అంటే మీరు కరెక్ట్గానే చెప్పారు. బైబిల్లో అనేక చోట్ల వాడి మీద, వాడి శక్తుల మీద, వాడి దయ్యాల మీద మనకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చిందంటే మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆయనను నమ్మి ఎప్పుడైతే ఆయనకి చెందిన వారం అయ్యామో అప్పుడు మనం దేవుని కుమారులము కుమార్తెలముగా గుర్తించబడ్డాం. అప్పుడు దైవ కుమారుడుకున్న అధికారము మనకు కూడా అనుగ్రహించబడింది. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడదని మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు అన్నాడు. దయ్యాలు మిమ్మల్ని వెళ్ళగొడతాయి అన్నాడా? మీరు దయ్యాలను వెళ్ళగొడతారు అన్నాడు. మార్కు సువార్త 16:17, మార్కు సువార్త 3:13, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం, లూకా సువార్త 10వ అధ్యాయం. ఈ రిఫరెన్స్ అన్నిటిలో శత్రు బలం అంతటి మీద మనకు అధికారం ఇచ్చినట్టు దేవుడు మాట్లాడాడు.